వాళ్ళు కూడా వివరాలన్నీ పెట్టాల. యా సార్ సరగొబ్బులు ఇక్కడ ఈటెల సార్ ఈటెల షాకు బీజేపీపై కినుకో ఇది కూడా తెలంగాణకు సంబంధించింది అండి. 2 విషయాలు నిజానికి షాకింగ్. ఒకటి ఈటెల రాజేందర్, 2 కవిత. ఈటెల రాజేందర్ ఇందాక మాట్లాడుతున్నారు. ఈటెల రాజేందర్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన టీఆర్ఎస్లో ముఖ్య నాయకుడుగా 2వ స్థానంలోలాగా ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరు కుటుంబ సభ్యుల ఆ తర్వాత కేసీఆర్తో బాగా విభేదించి లేదా ఈయనతో విభేదించి ఇదంతా అయింది. ఆయన బీజేపీలో ఎంపీ అయి మళ్ళీ నిలదొక్కొని ఉన్నారు. మొన్న నితిన్ నబీన్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ వ్యవహారం అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇక్కడ వ్యవహారాలు సరిగ్గా లేవు, మీరు ఎవరు నడుపుతున్నారు, అసలు మీరు ఇష్టారాజ్యంగా ఉంది బీజేపీ అని ఆయన చాలా కోప్పడిపోయి దీన్ని చక్కదిద్దడానికి మేము ప్రత్యేక చర్యలు తీసుకుంటాము ఇట్లాంటివన్నీ చెప్పినటువంటి పరిస్థితి. ఇది వేస్తారా? ఎవరు బీజేపీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఇట్లాంటి చర్చలు వచ్చినప్పుడు కూడా ఈటెల రాజేందర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఈటెల రాజేందర్ ఈరోజు మాట్లాడుతూ ఒక మాట ఇబ్బంది జనాన్ని బాగా ఏమంటే నాకు పార్టీ కాదు, పార్టీ కంటే తెలంగాణ ముఖ్యం, నాకు పార్టీ కాదు, ముందు తెలంగాణ తర్వాత పార్టీ. ఈ మాట అనడం కాళేశ్వరం మీద ఈటెల రాజేందర్ వైఖరి లేకపోతే కేసీఆర్కు వ్యతిరేకంగా సూటిగా చెప్పలేదనడము బీజేపీలో గతంలోనే అసంతృప్తి కలిగించింది. ఆయన పాత వారసత్వం పాత అనుబంధాల ప్రకారం మాట్లాడారు కానీ గట్టిగా చెప్పాల్సినంత చెప్పలేదు. అప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు మొదటి కదా అని వాళ్ళు అన్నారు. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఆయన పూర్తిగా కాళేశ్వరము ఆ నమూనా దాన్ని పూర్తిగా సమర్థించడమే కాకుండా నేను పార్టీ కన్నా తెలంగాణకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం, తెలంగాణకే ఇస్తానని చెప్పడం సంగతి తర్వాత, నాకు పార్టీ కన్నా తెలంగాణ ముఖ్యమని స్ట్రెస్ చేయటం. ఇప్పుడు మీరు కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే నాకు బీఆర్ఎస్ కన్నా బీసీలే ముఖ్యం, బీసీల అభ్యున్నతి ముఖ్యం అని గతంలో చెప్పింది మనం చూసాం. సో అది ఎక్కడికి దారి తీసింది? అది ఆయన పార్టీ నుంచి నిష్క్రమించడానికి లేదా పంపించబడ్డానికి. ఆయన నిష్క్రమించారా వాళ్ళు పంపించారా వేరే విషయం. కాబట్టి తీవ్రమైన ఒక అసంతృప్తిని అభిప్రాయాన్ని వెళ్ళిపుచ్చడానికే వ్యక్తం చేయడానికే ఈటెల రాజేందర్ ఇలా మాట్లాడారు. హీస్ ఫీలింగ్ సఫోకేటెడ్, ఒక విధమైన బిక్కిరి అవుతున్నారు అని ఒక అభిప్రాయం మటుకు బీజేపీ వర్గాల్లో రాజేందర్ అనుయాయుల్లో ఉంది. కవిత విషయానికి వస్తే కవిత బీఆర్ఎస్లో ఉండలేక బయటకు వచ్చారు, సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ టీఆర్ఎస్ పేరు వచ్చే అవకాశం లేదు అని చెప్తే ఇది అన్యాయం, నా మీద కుట్ర చేశారని కూడా ఆరోపించారు. ఇప్పుడు ఆమె రాష్ట్రంలో యాత్ర జరుపుతున్నారు చింగరేణి గనుల ఆ ప్రాంతాల్లో. ఆమె నిన్న మాట్లాడుతూ దాదాపు 1400-1500 కోట్ల అవినీతి సొమ్ము బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉంది, ఈ అవినీతి సొమ్ము పెట్టి దీన్ని అభివృద్ధి చేయకూడదా, కార్మికులకు మేలు చేయకూడదా, ఈ విధంగా ఆమె మాట్లాడుతున్నారు. నిజంగా ఆ కుటుంబం మొన్నటి వరకు వాళ్ళతో ఉన్నారు కదా కీలక, నిజంగా అదే ఉంటే కనుక ఆమె కూడా దానికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది కదా. ఎందుకు అంతకంతకు పెంచుతున్నారు అన్నది తెలియదు. కానీ అక్కడ కూడా మళ్ళీ చెక్కుని నక్క ఏదో అంటుంటారు కదా, బహుశా హరీష్ రావుని ఉద్దేశించి ఆయన ఇవన్నీ చేశారు. ఈ పద్ధతిలో కూడా ఆమె ధ్వజం ఎత్తారు. మొత్తం మీద నాకు ఈ టీఆర్ఎస్ రాకుండా కుట్ర చేసింది కూడా వీళ్ళే అని, అంటే స్వరం బాగా పెంచుతున్నట్టు మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎందుకు పెంచుతున్నారు? ఇందాక మనం చెప్పుకుంటున్న సర్వేలు వీటన్నిటి నేపథ్యంలో జనం ఇప్పటికే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తున్న స్థితిలో ఇక్కడ ఈటెల రాజేందర్ కానీ బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్ ఇలా మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత అలా మాట్లాడడం, వీటి వెనుక దీని భావమేమి తిరుమలేశ అన్నట్టుగా రాజకీయ వర్గాలు చాలా ఆశ్చర్యపోతున్నాయి. సార్ సరగొబ్బులు కౌంట్ డౌన్ షెడ్యూల్